డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలి అని నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా. సోమవారం రోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు వెంటనే బిల్లులు ఇవ్వాలి అని నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకున్న సుమారు 170 మంది లబ్ధిదారులకు నిరుపేద కుటుంబానికి చెందిన వారిని అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారని, అప్పులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. లబ్ధిదారులకు 1, 2, 3 బిల్లులు ఇచ్చి మిగతా 2 బిల్లులు ఇవ్వలేకపోవడం శోచనీయమని, మరియు హౌసింగ్ అధికారులు బిల్లులు ఇచ్చారా లేదా ఈ విషయంపై క్లారిటీ లేదని, స్థానిక ప్రజాప్రతినిధులు హౌసింగ్ అధికారులు కుమ్మక్కై డబ్బులు కాజేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు బిల్లులే ఇప్పించలేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న మీరు ప్రజా సమస్యలు పట్టవా అని అన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంటనే ఇప్పించి వారికి న్యాయం చేయగలరని, లేని ఎడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు దశల వారీగా దఫల వారీగా కొనసాగుతాయి అని డిమాండ్ చేశారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. వాస్తవాలు చూస్తే గత ప్రభుత్వం 18 సంవత్సరాలు గడిచిన పాత హౌసింగ్ బిల్లులు ఇప్పటిదాకా లబ్ధిదారులకు రాకపోవడం శోచనీయం. మరి అప్పులు చేసి మరి ఇల్లు నిర్మించుకున్నారు. మరి నిర్మించుకున్నప్పటికి కూడా ఇప్పటిదాకా గత ప్రభుత్వం పోయింది, మరి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది. 18 నెలలు గడిచిన వీళ్ళకు కూడా 1, 2 బిల్లులు ఇంకా రాలేకపోయినాయి. మరి ఇది ఎంతవరకు అన్యాయం అనేది గమనించాలా. వాస్తవంగా దీని మీద ఈ సమస్య మీద పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినని చెప్పినావు. మరి ప్రజల కోసమే పార్టీ మారిన చెప్పిన నువ్వు మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 11,000 ఇల్లు నిర్మాణం చేసిన ఘనత చెప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి 180 మందికి హౌసింగ్ బిల్లులు రాలేకపోవడం ఇది శోచనీయం. వాస్తవానికి బిల్లులు వచ్చినాయా, మరి స్థానికులు ఎవరైనా కాజేశారా అని చెప్పేసి చేతువాటం ఏమైనా చేశారని అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలా. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా స్పందించి వెంటనే గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలి. లేని వేళల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా దఫల వారీగా ఉద్యమాలు చేపడతామని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.